హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనము 10 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫర్ గర్ల్ చైల్డ్ ఇన్ ఇండియా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో 2024లో మనం ఒక గర్ల్ చైల్డ్ కి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ సుకన్య సమృద్ధి స్కీమ్ వస్తుంది, అలానే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అలానే చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్స్ వయా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, గోల్డ్ ఈటీఎఫ్స్, సో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఫిక్స్డ్ డిపాజిట్, వీటి గురించి అయితే బ్రీఫ్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సుకన్య సమృద్ధి యోజన ప్లాన్. సో ఈ అకౌంట్ అనేది గర్ల్ చైల్డ్ నేమ్ పైన పేరెంట్స్ లేదా గార్డియన్ ఎవరైనా అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఓన్లీ ఒక్క అకౌంట్ అనేది మనకి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒకరి నేమ్ పైన. మనకి ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికైతే 8.2% గా మనకి జనవరి 2024 నుంచి మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే 8.2% గా ఉంది ఫ్రెండ్స్. సో అలానే ఓన్లీ ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి మాత్రమే అకౌంట్ అనేది ఓపెన్ చేయగలుగుతాము. అలానే మినిమం అమౌంట్ వచ్చేసరికి మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసరికి 1000 రూపీస్. సో అలానే మాక్సిమం అమౌంట్ వచ్చేసరికి 1,50,000 రూపీస్ అనేది మాక్సిమం అమౌంట్ గా ఉంటుంది. సో అలానే ఈ అకౌంట్ అనేది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి పాప వయసు 21 ఇయర్స్ వరకు ఉంటుంది. అలానే ఒకవేళ లేదు ముందుగానే కావాలి అనుకుంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ అప్పుడు కావాలి అంటే ఈ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆడపిల్లలకైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ ఫ్రెండ్స్. సో ఈ పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ వచ్చేసరికి ఈ టర్మ్ డిపాజిట్ అనేది మనకి పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేయొచ్చు. అలానే మామూలుగా ఈ టర్మ్ డిపాజిట్ కి లాక్ ఇన్ పీరియడ్ అనేది 5 ఇయర్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ ని మన కంట్రీలో ఎక్కడికి కావాలన్నా కూడా మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో అలానే ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5% అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి బేస్డ్ ఆన్ జనవరి 24 నుంచి చెప్తున్నాము. సో అలానే ఈ అకౌంట్ అనేది పిల్లలకి 10 ఇయర్స్ దాటిన తర్వాత ఓపెన్ అనేది చేసుకోవచ్చు. అలానే మినిమం అమౌంట్ వచ్చేసరికి ఏంటి అంటే 1000 రూపీస్. సో మాక్సిమం ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే లిమిట్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఎంత వరకైనా అమౌంట్ అనేది మనము డిపాజిట్ చేసుకోవచ్చు. సో అలానే థర్డ్ ప్లాన్ కి వచ్చేసరికి ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. సో ఈ అకౌంట్ అనేది మనం ఆడపిల్లల పేరుతో ఓపెన్ చేసుకోవచ్చు. సో మంత్ కి ఎంత కావాలన్నా డిపాజిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మినిమం వచ్చేసరికి మనకి 100 రూపీస్ పర్ మంత్ అనేది ఉంటుంది. సో ఈ 100 రూపీస్ వరకు పర్ మంత్ అనేది మినిమము. సో మాక్సిమం వచ్చేసరికి మనం ఎంత అమౌంట్ అయినా పే చేసుకుంటూ రావచ్చు మంత్లీ. మామూలుగా టెన్యూర్ డ్యూరేషన్ అనేది 5 ఇయర్స్ గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది క్వార్టర్లీ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే మనం చెప్పేది 6.7% అనేది ఇంట్రెస్ట్ రేట్ గా ఉంది. సో 5 ఇయర్స్ అయిన తర్వాత కావాలి అంటే మళ్ళీ మనము ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో పిల్లలకి 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ అకౌంట్ ని వారి పేరుతో అయితే ఓపెన్ చేయొచ్చు. కానీ గార్డియన్ గా మీరుండి ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక 1000 కనుక మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోగలిగితే, జనరల్ గా ఒక 1000 రూపీస్ అనేది మనము మంత్ కి డిపాజిట్ చేసుకోగలిగితే ఈ 5 ఇయర్స్ గాను 60,000 రూపీస్ అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో అలానే ఇంట్రెస్ట్ అనేది 11,366 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. సో ఈ రోజు మనము ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకొని చెప్తున్నాము. సో అంటే ఒక మనము 1000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మంత్లీ, సో 5 ఇయర్స్ తర్వాత మనకి టోటల్ 71,366 రూపీస్ అనేది రిటర్న్ అమౌంట్ గా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఈ సేవింగ్ సర్టిఫికేట్ కూడా మీరు మీ పాప పేరుతో అయితే ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా ఓపెన్ చేయొచ్చు. ఈ సేవింగ్ సర్టిఫికేట్ కి కూడా టెన్యూర్ అనేది 5 ఇయర్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో 5 ఇయర్స్ గా టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. సో మినిమం డిపాజిట్ వచ్చేసరికి 1000 రూపీస్. సో మాక్సిమం అమౌంట్ వచ్చేసరికి దీనికి కూడా ఏం ఉండదు ఫ్రెండ్స్. సో ఎంత అమౌంట్ కావాలన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే కనుక 7.7% అనేది ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది వచ్చి మనకి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్, అలానే మంచి రిటైర్మెంట్ ప్లాన్ గా కూడా జనరల్ గా చెప్పుకుంటూ ఉంటాము. అలానే ఇది ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మినిమం టెన్యూర్ పీరియడ్ వచ్చేసరికి ఇందులో 15 ఇయర్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మినిమం టెన్యూర్ పీరియడ్ అనేది 15 ఇయర్స్. సో అలానే మినిమం వచ్చేసరికి మనము
నుంచి మాక్సిమం వచ్చేసరికి 1.5 lakh వరకు అంటే 1,50,000 వరకు మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ 100 రూపీస్ ఉంటే గనక ఈ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్క బ్యాంక్ అయితే ఒక్కొక్క లాంటి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పైన. సో ఓన్లీ ఒక్కరి పేరు మీద మాత్రమే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో జాయింట్ అకౌంట్, జనరల్ గా జాయింట్ అకౌంట్ అనేది కొన్ని స్కీమ్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ అకౌంట్ మాత్రమే మెయింటైన్ అవుతుంది. సో జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకునేకి కుదరదు. సో నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఈ చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంది. ఇందులో ఈక్విటీ అండ్ డెట్ రెండు కాంబినేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫండ్ వచ్చేసరికి చైల్డ్ కి 18 years వచ్చే వరకు లాక్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చి మ్యూచువల్ ఫండ్ ని వయా సిస్టమాటిక్. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ వయా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. మీ డాటర్ ఫ్యూచర్ కి అనేది ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ కి మనం సేవింగ్స్ లాగా అయితే ఈ సిప్ ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి నెల ప్రీ డిఫైన్డ్ అమౌంట్ అనేది మనం డిసైడ్ అయిపోయి పే చేస్తాము అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా మనకి మన ఆన్లైన్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతూ వస్తుంది. సో డిఫరెంట్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఇందులో. సో 100 రూపీస్ పర్ మంత్ కి కూడా పే చేసుకోవచ్చు. సో మినిమం వచ్చేసరికి ఎంత చేయొచ్చు అంటే 100 రూపీస్ అయినా కూడా మనము ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మన గర్ల్స్ ని బేస్ చేసుకునేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. కావాలి అంటే ఈక్విటీలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలా లేదు అనుకుంటే డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదు మనకి రెండు కాంబినేషన్ లో కావాలి, పోర్ట్ఫోలియో కావాలి అనుకున్నా కూడా మిక్స్డ్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఈటీఎఫ్స్. సో ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఎప్పటి నుంచో గర్ల్స్ కి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా చెప్పొచ్చు. సో డైరెక్ట్ గా మనము గోల్డ్ కొనే బదులు ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్ లాగానే ఆన్లైన్ లోనే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో 1 గ్రామ్ గోల్డ్ రేటు ఎంతైతే ఉంటుందో అంతేగా మనకి ఈటీఎఫ్ రేట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. మనకి ఎప్పుడు కావాలన్నా ఈ స్కీమ్ లో మనం ఎంటర్ అవ్వచ్చు, అలానే అవసరం లేదు అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇందులో ప్రీమియం అనేది జనరల్ గా పే చేస్తూ వెళ్తాము, మిగిలింది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో బెనిఫిట్స్ అనేది పిల్లలకి 3 రకాలుగా ఉంటుంది. సో ఒకవేళ పేరెంట్స్ చనిపోతే ఆ ఫ్యామిలీకి రెగ్యులర్ గా మంత్లీ పే అవుట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలానే ఫ్యూచర్ లో ప్రీమియం అనేది ఇన్సూరరే పే చేస్తారు. సో మనకి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఎఫ్డి అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా చెప్తూ ఉంటాం జనరల్ గా. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంకింగ్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో 1000 రూపీస్ నుండి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ లో జనరల్ గా వచ్చి ఫ్యూ మంత్స్ నుంచి మనము 10 years వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ పే అవుట్ అనేది అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఉందో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనం కావాలి అనుకుంటే మంత్లీ అయినా తీసేసుకోవచ్చు, క్వార్టర్లీ బేస్ లో అయినా తీసుకోవచ్చు, లేదంటే యాన్యువల్లీ బేస్ లో అయినా తీసుకోవచ్చు. సో ఎలా అయినా మనకి నచ్చినట్టు ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకునేలాగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మన పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.